ఆదుకున్న అఖండ, ఎక్కడ విన్నా ఆయన పేరే, ఎక్కడ చూసినా ఆయన రూపమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you, దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు ఆదుకున్న అఖండ అనే టాపిక్ గురించి మ్యామ్ ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం అసలు విషయం ఏంటి, విశేషం ఏంటని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్ చెప్పేది నేను చెప్తాను, జై బాలయ్య. కమెంట్స్ లో జై బాలయ్య స్టార్ట్ చేయండి అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదుకున్న అఖండ పాయింట్ మీదకి వస్తే, నిన్న ఒక సక్సెస్ మీట్ అయితే జరిగింది. శ్రీ చిదంబరం గారు అని చెప్పి సినిమా కూడా చాలా బాగా ఆడుతుంది, చాలా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. సో ఆ సినిమాలో చైల్డ్ క్యారెక్టర్ శశికిరణ్ అని చెప్పి ఒక పాయింట్ బాలయ్య గారి గురించి మాట్లాడడం జరిగింది. సో దాని గురించి మీరేమంటారు? అండి, ఇప్పుడు అతను చిన్నప్పుడే హీరో అవుతావు, నువ్వు మంచి పొజిషన్కి వెళ్తావు, నువ్వు మంచి యాక్టింగ్ లోకి వెళ్తావు అని చెప్పి అన్నారు. హీరో కాదు, ఐఎమ్ సారీ, బట్ నువ్వు మంచి యాక్టర్ అవుతావు ఒక రోజు అన్నారు. ఆ పాయింట్ బ్రేస్ చేసుకుని నేను బాలకృష్ణ గారి పేరు అబ్బాయి తీశాడు. సో మనం అబ్జర్వ్ చేస్తే జెన్జీ కాదు, ఇంకా వస్తున్న జనరేషన్స్ కూడా బాలకృష్ణ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాయి. అవును, మనం ఈ ఒక్క విషయమే కాదండి, బాలకృష్ణ గారు మీరు అర్థం చేసుకుంటే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి ఎంతమంది చిన్నపిల్లలు వస్తారు కదా, వాళ్ళందరికీ హ్యాండ్ఫుల్ ఆఫ్ గిఫ్ట్స్ తీసుకెళ్ళిస్తారు ప్రతి ఇయర్. అండ్ ఇదంతా కాకుండా బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ చేసిన ఫిలిమ్స్ చేసిన వాటిలో చాలా వరకు మనీ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డొనేషన్ వెళ్ళిపోతుంది. ఓకే, సో నిన్న ఈవెంట్ లో జరిగిన దాంట్లో ఆ అబ్బాయి పెట్టింది ఒక్కసారి ప్లే చేద్దాము, దీని తర్వాత మనం దాన్ని ఎలాబరేట్ చేయగలుగుతాం ఈజీగా. ఒకటి చెప్దాం అనుకుంటున్నా. నాకు హెల్త్ బాగాలేనప్పుడు 6 years బ్యాక్ ఒక మూమెంట్లో బాలకృష్ణ గారిని కలిశాను. ఆయన అన్నారు ఒక మాట, నువ్వు కూడా మంచి యాక్టర్ అవుతావని. అది ఇన్ని రోజుల తర్వాత నేను ఇక్కడ ఇంత తొందరగా చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య అనగానే జై బాలయ్య. చూసాం కదా, ఇప్పుడు బాలకృష్ణ గారు ఒక మాట అన్నారంటే అది జరిగి తీరుతుంది. ఆయన ఒకసారి చాలా మంది బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకున్నా పైకి వెళ్తాం అనుకుంటారు. ఇది యాక్చువల్ గా ఇలాంటి పేరు రామారావు గారికి ఉండేది, సీనియర్ ఎన్టీఆర్ గారికి. సో రామారావు గారి దగ్గరికి వెళ్ళి పేరు పెట్టించుకోవడం కానీ పుట్టిన పిల్లలకి, లేకపోతే రామారావు గారితో ఒక సంస్థ స్టార్ట్ చేద్దామంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఏ రోజు పెట్టాలి, ఆ సంస్థ పేరు ఏమి ఉండాలి అని చెప్పి, లేకపోతే ఆయనతో మొదటి ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేయించడం కానీ, ఇది ఒక గుడ్ సైన్ కింద భావించేవాళ్ళు. సో ఇదే గుడ్ సైన్ ఈ రోజు ఇండస్ట్రీలో మనం ఎక్కడ ఎత్తుకున్నా కూడా మిగతా హీరోలను ఎవరు పెద్దగా ఇలా చూడం. కానీ బాలకృష్ణ గారు సేమ్ ఇలాగే ఎవరైనా వెళ్ళి బాలకృష్ణ గారు బ్లెస్సింగ్స్ తీసుకుందాం అంటే హోల్ హార్టెడ్ గా బ్లెస్ చేస్తారు. సో ఈ రోజు ఈ అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి పేరు శశికిరణ్. ఐఎమ్ సో సారీ. సో శశికిరణ్ కూర్చుని 6 ఏళ్ల క్రితం బాలకృష్ణ గారు నాకు ఒంట్లో బాగోలేప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తే, అంటే మస్ట్ బి ఆ క్యాన్సర్ సర్వైవర్ ఆర్ సంథింగ్ డెఫినెట్లీ. సో బాలకృష్ణ గారిని కలిశాడు. అయితే అంటే బాలకృష్ణ గారు బసవతారకం హాస్పిటల్కి వచ్చారు, వచ్చి కలిశారు. అంటే ఇమాజిన్, ప్రతి ఒక్క పేషెంట్కి ఒక హిస్టరీ ఉంటుంది. వాళ్ళ హిస్టరీలో బాధలో బాలకృష్ణ గారిని చూసి ఆనందపడి ఉంటారు. ఈరోజు ఒక సెలబ్రిటీ వచ్చారంటే ఏదో వస్తారు, కొన్ని బర్త్డేలు చేసుకుంటారు, వెళ్ళిపోతారు అన్నట్టు బిహేవ్ చేస్తారు తప్ప, బాలకృష్ణ గారు ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళి పలకరించి, అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ కులం మతానికి సంబంధం లేకుండా బసవతారకం పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు పేద ధనికులు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఎవరైనా కానివ్వండి అందరికి ఒకే రకం ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది ఇక్కడ. సో బాలకృష్ణ గారు ఎక్కడైనా కూడా కులం అనేది చూడరు, మతం అనేది చూడరు. నీడ్ ఉంటే కనుక నీటికి వెళ్ళిపోతారు. ఇంట్లో కార్ లేక ఇమ్మీడియట్ గా పేషెంట్ ఉన్నారు, వెహికల్స్ లేవు, ఒక ఆయన కార్ వెళ్ళిపోతుంది. ఆయన సంపాదించే డబ్బుల్లో చాలా వరకు చారిటీస్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇట్ ఈస్ టు ఎంఫసైజ్ వాళ్ళ మదర్ బసవరామ తారకం గారు క్యాన్సర్తో చనిపోయారన్న ఉద్దేశంతో ఈ చారిటబుల్ హాస్పిటల్ పెట్టాక బాలకృష్ణ గారు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకెళ్ళి నీడి ప్రతి ఒక్కళ్ళకి క్యాన్సర్ నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. అలాంటి మంచి వ్యక్తి, అంత సద్భావం ఉన్న మంచి వ్యక్తి ఆయన కూర్చొని బ్లెస్ చేస్తే అబ్బాయి యాక్టర్ ఒక ఏమవుతాడు చూస్తూ ఉంటే రేపు ఇంకో మెగాస్టార్ కూడా అయిపోతారు. సో అంటే ఇంకొక విషయం ఏంటంటే, ఆయన ప్రతి బర్త్డేకి బసవతారకం హాస్పిటల్కి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసి ఈయన సైడ్ నుంచి గిఫ్ట్స్ ఇవ్వడం అనేది స్పెషల్ థింగ్ అండ్ చాలా ఆప్యాయంగా ఉంటారు. ఓకే, ఇప్పుడు కిందకు నమస్కారం పెడతా, ఫోటోలు దిగుతా, నమస్కారం దివా ఎందుకు అలా పెడతావు, నువ్వు వి బోత్ ఆర్ సేమ్ అన్న రీతిలో ప్రతి ఒక్కరిని ట్రీట్ చేస్తా, నువ్వు నేను ఒకటే, మన ఇద్దరి మధ్యలో విభేదాలేం లేవు, భేదాలేం లేవని తీసుకెళ్లిన ఏకైక అగ్ర హీరోలో అన్న పేరులో కనుక పెట్టాల్సి వస్తే మా బాలకృష్ణ గారిని నేను ఆ లాట్లో పెట్టను. మా బాలకృష్ణ గారిని ఈజ్ అబౌవ్ ఆల్, నెక్స్ట్ లెవెల్, అదే అబౌవ్ ఆల్. ఇంకా చెప్పలేము. ఇండియా వైడ్ మాట్లాడాల్సిన నేమ్స్ లో ఒక నేమ్ కింద ఉన్న బాలకృష్ణ గారు మంచితనానికి పెట్టింది పేరు. ఆయన ఎక్కడైనా కూడా
ఈక్వాలిటీ తీసుకొచ్చేస్తారు. అవును మిగతా వాళ్ళు ఎవరు తీసుకురారు అది. అవును అంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ పిఏలు వచ్చి చేతులు తీసేస్తూ ఉంటారు, పర్లేదు పెట్టుకో అంటారు. అంటే ఏదో ఒక మర్సీ మూమెంట్ లాగా కనిపిస్తుంది తప్ప బాలకృష్ణ గారితో అదే ఉండదు. అండ్ చాలా మంది చెప్పిన థింగ్ ఏంటంటే ఇలాంటి క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే సర్వైవ్ అయ్యారో ఇప్పటికీ బసవతారకానికి నేను ఆల్మోస్ట్ 3 times బ్లడ్ డొనేట్ చేశాను ఓకే, నా సైడ్ నుంచి. వెరీ గుడ్. సో బ్లడ్ డొనేట్ చేసిన ప్రతిసారి క్యాన్సర్ హాస్పిటల్లో ఒక్కొక్క పేషెంట్ ని కలుస్తుంటే మా దగ్గరికి వస్తారన్నారు, రారనుకుంటారు, చాలా మంది వచ్చి వెళ్ళిపోతారు అనుకుంటారు. కానీ మా దగ్గరికి పర్సనల్ గా వచ్చి ఏంటి ఎలా ఉంది హెల్త్ అంతా ఓకేనా, ఒకవేళ నిజంగా డబ్బులు పే చేయలేని స్థితిలో ఎవరైనా ఉంటే ఆయన ఉన్నారు కదా, నేనున్నాను, మొత్తం నా సైడ్ నుంచి పిఏకి అంటే వచ్చేసి ఆయన మాటల్లో గంభీరం చూసి ఆయన దగ్గరికి వెళ్ళాలని భయపడే ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటంటే ఆయన చిన్న పిల్లాడు మనస్తత్వం, మీరు ఆలోచించండి. ఎవరు మీరు అంత ఆయన కూడా మనలాంటి మనిషి, ఆయన చాలా సహృదయుడు, చాలా సహృదయుడు. అండ్ బాలకృష్ణ గారు కరిగిపోతారు ఊరికే. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ బాలకృష్ణ గారికి ఇవ్వాలండి బిరుదు బోలా శంకర్ అని. అవును నాకు అనిపిస్తుంది, ఇట్లా నాకేం తప్పలేదు. ఓకే మేబీ మిగతా వాళ్ళు కూడా బోలా శంకర్లు అయి ఉండొచ్చు, బట్ బాలకృష్ణ గారు నిజంగా బోలా శంకర్. అంటే కష్టం ఉందని చెప్పగానే ఊరికే కరిగిపోతారు. ద నీడ్ ఆఫ్ ద అవర్ ఇస్ టు రెస్క్యూ, ద నీడ్ ఆఫ్ ద అవర్ ఇస్ టు రిపేర్ ద సిచ్యువేషన్. హెల్త్ అవనండి, ఏ సిచ్యువేషన్ అవనండి, అభిమానులకు అలాగే ఉంటారు. చాలా మంది వైరల్ క్లిప్ చేసి బాలకృష్ణ గారు ఇన్ని కోట్లు దానం చేసి జనాల్ని బాగుపరిచి బ్లెస్సింగ్స్ ఇచ్చి వాళ్ళ వెల్ విషర్ గా నుంచుంటుంటే చాలా మంది వైరల్ చేసే క్లిప్ ఏదో ఒక అభిమాని ఫోన్ చేసి బాలకృష్ణ గారు ఏం చేస్తున్నారంటే తిట్టిన మాటను ఎవరైనా మీకు ఇంకొకటి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు డైరెక్ట్గా అడిగితే తెలియనళ్ళు మనం ఇలాగే తిడతాం, అంతే, అలాగే రియాక్ట్ అవుతాం. ఆ న్యాచురల్ రియాక్షన్ ని బాలకృష్ణ గారు ఒక అగ్రెసివ్ అన్నట్టు పోర్ట్రే చేస్తారు తప్ప ఎవరన్నా కూడా ఈ రోజు దాకా ఆయన సినిమా సంపాదనలు అవనండి, షోలు చేసి సంపాదించింది అవనండి, ఆయన చారిటీకి ఎంత ఇస్తున్నారో కనుక్కుంటే హవాక్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మీరు అన్స్టాపబుల్ అంత ఎంటర్టైన్మెంట్ తో చూస్తారు. ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒక మంచి చెయ్యంతే కాజ్ లేకుండా వెళ్ళరు ప్రతి ఎపిసోడ్ లో. ఎంటర్టైన్మెంట్ ఆయన బేసికల్లీ బాలకృష్ణ గారు ఏదైనా ఎపిసోడ్ టేకప్ చేసినా, ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేసినా దాంట్లో హైందవ ధర్మం కోసం ఎంత నుంచుంటున్నాను, సొసైటీకి నేనేం నేర్పిస్తున్నాను, అండ్ దీని నుంచి వచ్చే డబ్బులు నేను సొసైటీకి తిరిగి ఎలా ఖర్చు పెడుతున్నాను, అండ్ ఇదంతా కాకుండా ఎప్పుడు సినిమా హీరో అని గ్లామరస్ రోల్స్ ఇవన్నీ కాకుండా పక్కన పెట్టేసి ఆయన లీజర్ టైంలో ఖచ్చితంగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళిపోవటం, ఆంధ్రప్రదేశ్లో బసవతారకం హాస్పిటల్ శంకుస్థాపన లేయటం, చాలా వరకు జనాలకి దగ్గరగా తీసుకెళ్ళి క్యాన్సర్ ఇరాడికేట్ చేయాలి, జనాలకు అసలు క్యాన్సర్ రోగి బారిన పడిన వాళ్ళందరూ ప్రాణాలు పోతాయి అన్న ఫియర్ నుంచి ప్రాణాలు బతికి బట్ట కట్టగలుగుతాం ఎగ్జాక్ట్లీ అన్న కాన్సెప్ట్ని తీసుకెళ్లాలని అహర్నిశం సినిమాలు చేస్తూ ఆ డబ్బుల కోసం వాళ్ళ కోసమే కష్టపడుతున్నారు. పాలిటిక్స్లో ఉండి ప్రజల కోసమే కష్టపడుతున్నారు. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా కూడా డిప్రైవ్డ్ పీపుల్ కోసమే కష్టపడతారు. ఆయనకున్న ఫుల్ టైమ్ ఎఫర్ట్ ఈరోజు మనం చూసుకుంటే యాజ్ అ హిందూపూర్ ఎమ్మెల్యే, యాజ్ అన్ యాక్టర్, మళ్ళీ చూసుకుంటే యాజ్ అ చైర్మన్ ఆఫ్ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, మొత్తం జనాల కోసమే. ఈరోజు ఈ అబ్బాయి ఒకటి బయటకు వచ్చేపాడు, ఇలాంటి వాళ్ళు కొన్ని వేలల్లో ఉంటారు. ఎగ్జాక్ట్లీ కొన్ని వేలల్లో ఉంటారు. బాలకృష్ణ గారు నాకు ఈ సినిమా చేయండి అని చెప్పి పూరి జగన్నాథ్ గారు అన్నారు, ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ వెళ్ళాం హీరో దగ్గరికి. కానీ బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, ఆయన చిన్న చూపు చూడరు, ఫెయిల్ అవుతా ఉంటుంది, దానికే ఉంది అనుకుంటారు. ఆయన సచ్ అ ఈజీ మైండెడ్ పర్సన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక సినిమా ఫెయిల్ అయిందంటే ఈ డైరెక్టర్ మా కాంపౌండ్ లోకి అడుగు పెట్టకూడదు, మా ఫ్యామిలీ కాంపౌండ్స్ లోకి అడుగు పెట్టకూడదు అని చెప్తారు చాలా మంది. అండ్ ఎక్కడో ఎవరికో ఫెయిల్ అయిన సబ్జెక్ట్ ఉన్నా కూడా రానివ్వరు. అండ్ అది కూడా డైరెక్టర్ తప్పిదం వల్లే సినిమా ఫ్లాప్ అయింది అనుకుంటారు. కానీ బాలకృష్ణ గారు ఈజ్ అ చైల్డ్ లైక్, మొత్తం రెస్పాన్సిబిలిటీ ఆయన పాత్ర కూడా ఉంటుంది. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా సరే, డైరెక్టర్ సినిమా హిట్ అయినా, సినిమా ఫ్లాప్ అయినా, సినిమా యావరేజ్ గాడినా అందరితో పాటు ఈయన కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడంలో కూర్చుంటారు. ఎలా భోజనం అయితే ఫిల్మ్ సెట్ లో అందరితో పాటు తింటారో ద సేమ్ వే ప్రతి ఒక్క నష్ట కష్టం, లాభం లేకపోతే అక్కడికి వచ్చిన నష్టం, ప్రతి దాంట్లోనూ ఈయన భాగస్వామ్యం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అది జనాల కోసమే చేస్తారు సినిమాలు. జనాలు అక్కడికి వచ్చిన డబ్బులు మళ్ళీ జనాలకే వాడతారు. మళ్ళీ హిందూపూర్ ఎమ్మెల్యేగా జనాల కోసమే కష్టపడతారు. బాలకృష్ణ గారి బయట ఉన్న రఫ్ సైడ్ చూపిస్తారు తప్ప ఆయనలో ఉన్న సాఫ్ట్ సైడ్ తెలుసుకోవడం చాలా మందికి అసాధ్యం అయిపోయింది. కానీ ఎవరు ఎలా ఉన్నా, ఎన్ని జనరేషన్స్ మారుతున్నా ఒకే ఒక స్లోగన్ ఉంటుంది, జై బాలయ్య. కింద కమెంట్స్ లో కొట్టండి జై బాలయ్య అని. ఇలాంటి చిన్నారులు ఎంతో మంది తెరకి పరిచయం అవుతారు. వీళ్ళే మెగాస్టార్స్, సూపర్ స్టార్స్, సూపర్ డూపర్ స్టార్స్ కింద ఎదుగుతారు. అండ్ ఇప్పుడు ఇందాక నుంచి ఆదుకున్న అఖండ అని ఎందుకు పెట్టారు అనుకుంటున్నారా? ఆయన క్యారెక్టర్ చూసినా, ఆయన యొక్క పర్సన్, ఆయన ఒక ఆరాన్ చూసినా ఆయన అఖండ కాకపోతే ఇంకెవరు?
అనేది ఇదే serious గా తాండవం చెప్పాలి. అంటే రియల్ లైఫ్ లో. సో అది ఇది ఇవాళ వీడియో టాపిక్ అబౌట్ ఇలాంటి ఒకళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా వేలల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ డైలీ లైఫ్లో మనం చూస్తూనే ఉన్నాం. అందరి గురించి మనం మాట్లాడుకోలేం కదా, ఇలాగా బయటకు వచ్చి ఇలా ఎస్టాబ్లిష్ అయిన వెంటనే చెప్పుకునే ఏకైక పేరు బాలయ్య గారిది కాబట్టి. సో ఫైనల్లీ దిస్ ఈస్ ద వీడియో ఆఫ్ ద ఎక్సలెన్స్ అండ్ పర్ఫెక్షన్ ఆఫ్ నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై బాలయ్య.